శ్రీజ కొనిదెల కళ్యాణ్ దేవ్తో విడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 3 years నుంచి వీళ్ళు విడివిడిగానే ఉంటున్నారు. వాళ్ళ చిన్నమ్మాయి నివిష్క మాత్రం కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉంటుంది. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీజ రీసెంట్లీ ఒక పోస్ట్ చేసింది. దాని గురించి చాలామంది చర్చలు మొదలుపెట్టారు. ఏంటి అంటే ఈమెకు సంబంధం లేని పోస్ట్ తను షేర్ చేసింది. ఎవరికో సైకాలజీకి సంబంధించినటువంటి ఒక పేజ్లో ఒక యువతి ఒక క్వశ్చన్ చేసింది. నేను నా భర్తకి విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను, కానీ దానికి నా భర్తే అడ్డుపడుతున్నాడు, నాకైతే విడాకులు ఇవ్వాలని ఉంది. తనేమో నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వకు, లేకపోతే విడాకులు ఇచ్చుకొని తను అంటున్నాడు. నాకేమో ప్రేమ లేదు, విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను, మీరు ఒక సలహా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని అడగడం స్టార్ట్ చేస్తే, వాళ్ళు ఆ అమ్మాయికి ఇచ్చిన సలహా ఎలా అయితే ఉందంటే, నీకు బబుల్ బాత్ చేయండి, స్పాకి వెళ్ళండి, బాడీ మసాజులు చేసుకోండి, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, ఇవన్నీ నీకు ఉంటే, మీకు నిజంగా సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ చేసే దమ్ము మీకు ఉంటే మీరు హ్యాపీగా అతనికి విడాకులు ఇచ్చుకోవచ్చు అని చెప్పుకొచ్చారు. సో ఈ పోస్ట్ని యాక్చువల్లీ శ్రీజ ఆ ప్రశ్నని ఆ సమాధానాన్ని కలిపి తనే ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అంటే విషయం ఏంటంటే, దీనివల్ల చెప్పకని చెప్పింది, తనకి సెల్ఫ్ కేర్ ఎక్కువ, సెల్ఫ్ లవ్ ఎక్కువ. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ ఉన్న వాళ్ళు ఇంకొకరి చేత, అంటే అది ఆడైనా సరే మగైనా సరే, ఇంకొకరితో జీవితాన్ని అయితే అసలు పంచుకోలేరు. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ టైంకి వాళ్ళు కాసేపు ఆనందపడితే చాలు. అంటే అది పడక సుఖమే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పిక్నిక్స్ ట్రిప్పే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, వాటెవర్. అంటే రోజులో 24 గంటల్లో వీళ్ళు సమయం కేటాయించుకొని కాసేపు ఖాళీగా ఉంటే అవతల వ్యక్తితో గడపాలనుకుంటారు. కానీ ఆ అవతల వ్యక్తి వీళ్ళ లైఫ్లో ఒక భర్తగా వచ్చాడా, భార్యగా వచ్చారా, లేకపోతే ఒక లైఫ్ పార్ట్నర్గా వచ్చారా అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతారు. ఆ అవతల పార్ట్నర్కి ఎలా ఉంటుందంటే, జీవితం అంతా ఈవిడితోనే ఉండి కాసేపు వాడికి ఏదైనా టైం దొరికితే తన పనులు తను చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ రెండు మిస్ మ్యాచ్ అయ్యే టైంలోనే బ్రేకప్స్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ శ్రీజ కొనిదెలకి ఇంతకుముందు ఇల్లు వదిలిపెట్టి పారిపోయి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక పాపనైతే కనింది. ఆ తర్వాత ఆ పెళ్ళి ఎందుకులే అని చెప్పేసి అది చెరిపేసి కళ్యాణ్ దేవ్కి ఇచ్చి గ్రాండ్గా వివాహం జరిపించారు. ఆ అబ్బాయి మాత్రం తన ఎమోషనల్ జర్నీని ఎప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేస్తూనే ఉంటాడు, కూతురు కోసం తప్పిస్తూనే ఉంటాడు. ఈ అమ్మాయికి ఏంటంటే సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ ఎక్కువ అనమాట. అది ఈ పోస్ట్ ద్వారా మనకు అర్థమైపోయింది. అండ్ ఇక వివరాల్లోకి వెళ్తే, ఇప్పుడు తను ప్రజెంట్ స్టూడియో అనంత అని ఒక ఫిట్నెస్ సెంటర్ అయితే ప్రారంభించింది. దాంట్లో యోగా, జిమ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ మన సెలబ్రిటీలు అందరూ జాయిన్ అయ్యారు. వ్యాపార రంగంలోకి వచ్చి తనని తాను కొంచెం రిఫ్రెష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అటువైపు కళ్యాణ్ దేవ్ విషయానికి వస్తే మాత్రం, తను ఇంకా తన కూతుర్ని మిస్ అవుతున్నానంటే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడతానే ఉంటాడు. వీళ్ళకి యాక్చువల్లీ ముందే చెప్పుకోవాలంటే అసలు అనవసరంగా చేశారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈవిడ ఈ పోస్ట్ పెట్టేసరికి 3వ పెళ్ళి ఉంటుందేమో శ్రీజాకి అనుకుంటున్నారు. బట్ ఉండే అవకాశం అయితే లేదు. ఏ మనిషి అయితే తనని తాను ఎక్కువగా ప్రేమించుకుంటాడో, అద్దంలో ఎక్కువ చూసి మురిసిపోవడం, లేకపోతే తన డ్రెస్సింగ్ని తను ఇష్టపడడం, తన ఫుట్వేర్ని తను ఇష్టపడడం, తన మేకోవర్ని తను ఇష్టపడడం, తను ఎలాగైతే ఉండాలనుకుంటాడో తనకు తానుగా ఎక్కువ ఇష్టపడే మనుషులు మిగతా వాళ్ళని అయితే చాలా తక్కువగా ప్రేమించగలే మనుషులు అనమాట. అంటే వాళ్ళని నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసినా, లవ్ మ్యారేజ్ చేసినా, వాళ్ళతో మీరు ప్రేమలో పడ్డా కూడా అది రిలేషన్ ఎక్కువ కాలం అయితే కొనసాగదు. అది 100% షూర్. బికాజ్ సెల్ఫ్ లవ్ ఉన్న వాళ్ళు ఇంకొకరిని అయితే ప్రేమించలేరు. శ్రీజ చెప్పుకొచ్చింది. అండ్ ఈ విషయం ముందే చెప్పుంటే ఇప్పుడు కళ్యాణ్ దేవ్తో పెళ్ళయ్యేది కాదు కదా. అఫ్కోర్స్ ఇప్పుడు తను కూడా చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు కూతురు కోసం. అంటే వీళ్ళ లైఫ్లోకి ఒక పాప వచ్చింది. ఆవిడ లేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకునేవాళ్ళు. బట్ ఒక పాప వచ్చింది కాబట్టి ఇద్దరికీ ఉంటుంది ఆ సఫరింగ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్.